బైండ్ ఓవర్ తీసుకొచ్చి వాళ్ళని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి కాస్త కౌన్సిలింగ్ చేయండి అంటే, కౌన్సిలింగ్ అంటే వేరే కాదు, చెప్పండి అని చెప్పటలా. ఇప్పుడు లోకేష్ గారు, హోంమంత్రి గారు, చంద్రబాబు నాయుడు గారు ఏం చెబుతున్నారంటే, ఏదైనా కేసు దొరికితే జగన్మోహన్ రెడ్డి గారు మనుషులు పెట్టేయండి, వైసీపీ కార్యకర్తలు పెట్టేయండి. అంతేకాదు, అవసరమైతే కంప్లైంట్ తీసుకుని ఆ వైసీపీ కార్యకర్త ఎవరైనా మరీ విపరీతంగా మాట్లాడుతూ ఉంటే వాడిని తీసుకొచ్చి ఉల్లు ఓనం చేసేయండి, కొట్టేయండి, అంతే. కొట్టేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయండి. నేను చూశాం కదా హరికృష్ణ అనే అతన్ని గురజాల కోర్టులో ప్రొడ్యూస్ చేసే ముందు ఇష్టం వచ్చినట్టు కొట్టారు, కాళ్ళు చేతులు వాసిపోయినాయి. మ్యాజిస్ట్రేట్ గారి ముందుకెళ్ళి చెప్పాడు, తర్వాత గుంటూరు జీజీహెచ్కి రిఫర్ చేశారు. సరే, డాక్టర్లను కూడా మేనేజ్ చేసే కార్యక్రమం చేస్తున్నారు పోలీసు వాళ్ళు, అది వేరే విషయం. పోలీసు వాళ్ళ పని ఏమిటంటే వైసీపీ కార్యకర్తల్ని కొట్టడం, వారి మీద కేసులు పెట్టడం, దానిలో ఉక్కిరి బిక్కిరి అవ్వడం తప్ప రెండో పని లేదు. ఇంకా లాండాడు ఎక్కడ కాపాడుతాడు, ఎస్పీ గారును వీళ్ళను. ఇంకో పారు చెప్తా, డిఎస్పీ ఉన్నాడు అక్కడ పాపం, ఇప్పుడు లేడు, ఆయన పేరు జగదీష్ అట. ఫస్ట్ రిక్రూట్మెంట్ పాపం, ఫ్రెష్గా వచ్చాడు, ఇంకా పోలీసు లక్షణాలు అలవాటు పడలా. అంటే వీళ్ళు నమస్కారాలు పెట్టడం, పోస్టింగ్ల కోసం వాళ్ళ చుట్టూ వెళ్ళచడం తిరగడం అలవాటు కదా. ఫస్ట్ పోస్టింగ్ వచ్చాడు, చంద్రబాబు నాయుడు గారు, హోంమంత్రి గారు, లోకేష్ గారు ఎవరి మీద ఒక తప్పుడు కేసు పెట్టమన్నారు, నేను పెట్టనన్నాడు. సరే, మేం చేస్తే పెట్టవా, తీసాయి అన్నారు, ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయాడు. 2 నెలలు అయింది, ఇంకా పోస్టింగ్ లేదు అక్కడ, ఖాళీ ఎంటీ ఖాళీగా ఉంది డిఎస్పీ పోస్టు. ఎవరున్నారు పక్కన? సత్యనపల్లిలో ఉన్నాడు ఒక ఆయన, ఏం చెప్తే చేస్తాడు. ఇవాళ రామకృష్ణారెడ్డిని కేసులో పెట్టమంటే పెడతాడు, లేకపోతే నన్ను పెట్టమంటే పెడతాడు, అది ఈ సాక్షి ఆయన ఉంటే ఆయన పెట్టమంటే పెడతాడు, ఎవరిని పెట్టమంటే ఆయన పెడతాడు. ఆయనకి ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఏమిటండి, ఎక్కడికి పోతున్నారు ఇవాళ? నేను అడుగుతా ఉన్నా పోలీస్ వ్యవస్థని. దుర్మార్గం కాకపోతే ఏంటిది? ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన పోలీసుల్ని పట్టుకొని చేస్తున్నారు. నేను మీకు ఇంకో విషయం చెప్తా, ఆంధ్రజ్యోతిలో కూడా నేను రాశాడు, దేవుని వర్గపోరు, ఒకళ్ళ మీద ఒకళ్ళు చేసుకు. ఇది ఇంకొక విషయం కూడా ఇక్కడ చెప్పాలి మీకు. చంద్రయ్య అని అప్పుడప్పుడు తోట చంద్రయ్య అని చంద్రబాబు నాయుడు గారు రంకెలేస్తుంటాడు, చూశారుగా మొన్న ఈ మధ్యన వాళ్ళ అబ్బాయి కూడా ఉద్యోగం ఇప్పించానని. తోట చంద్రయ్యని జై జగన్ అనమంటే అనలేదు, జై చంద్రబాబు అన్నాడు, అందుకని చంపేశారు, గొంతు కోసి పారేశారు అన్నాడు. ఇదే గ్రామం ఆ తోట చంద్రయ్యది కూడా. తోట చంద్రయ్య మనుషులే వీళ్ళందరూ కూడా, అటు ఇటు. ఏం చేసేవా నువ్వు? నాకు అర్థం కాలేదు. చంద్రబాబు నాయుడు నీ అధికారం వచ్చి సంవత్సరం అయింది కదా, ఈ గ్రామంలో ఫ్యాక్షన్ ఆపగలిగావా? ఈ గ్రామంలో 2 దారుణ హత్యను ఆపగలిగావా? ఆపలేదు. నీ గొడవ నీదే, ఏ కాడకి. నేను ఇంకొక విషయాన్ని కూడా చెప్తా, అక్కడ మర్డర్ జరిగింది కదా, ఆ రోడ్డు మీద వెళ్తూ ఉంటే పాపం వాళ్ళు స్కూటర్ల మీద వస్తుంటే దాన్ని ఢీ కొట్టారు, ఎగిసి అవతల పడారంట పాపం ఇద్దరును, తెలుగుదేశం కార్యకర్తలు. గుద్దించి జీప్ ఎవరిది? తెలుగుదేశం వాళ్ళది. ఇదిగో పోలీసులు పట్టుకున్నారు అక్కడే, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం. పోలీసులు వెళ్ళి స్పాట్లో చూశారు, దాని మీద ఏముందో చూసారా? జేబీఆర్. జేబీఆర్ అంటే ఏంటనుకున్నారు? పిన్నెల రామకృష్ణారెడ్డి అంట, జోలకంటి బ్రహ్మారెడ్డి కాదంట. జేబీఆర్ అంటే జోలకంటి బ్రహ్మారెడ్డి కాదట, జేబీఆర్ అంటే పిన్నెల రామకృష్ణారెడ్డి అంట. పోలీసులు చెప్తున్నారు. ఏమయ్యా జేబీఆర్ అని? మరి ముందేమన్నా ఉందేమో జై చంద్రబాబు నాయుడు, నేను చూడలేదు కానీ ఇది పత్రికల్లో వచ్చింది, వాట్సాప్లో వచ్చింది. జేబీఆర్ జోలకంటి బ్రహ్మారెడ్డి అని తన అనుచరులు ఇది వేసుకెళ్ళి గుద్ది ఇద్దరిని చంపి దీన్ని వదిలి పారిపోయిస్తే పిన్నెల రామకృష్ణారెడ్డిని వాళ్ళ సోదరుని పెడతారండి. ఏందండి ఇది? నాకు అర్థం కాల. ఎక్కడికి పోతున్నారు అంటున్నా పోలీసు వాళ్ళు. చంద్రబాబు అసలు మీకు మైండ్ ఉందా లేదా అంటున్నా. డెడ్ బాడీ దొరికితే ఎవరిని పెట్టి అని పెట్టేస్తావా? మీలో మీరు కొట్టుకున్నారు. మొన్న ఎక్కడండి ప్రకాశం జిల్లాలో వీరయ్య చౌదరి అంట, వాళ్ళు కొట్టుకున్నారు. సందు దొరకలా, సందుకి ఏమన్నా పెట్టేసేవాడు. ఆ వీరయ్య చౌదరి పాపం చంద్రబాబు గారికి, లోకేష్ గారికి బాగా సన్నిహితుడట. ఆయన చంపేశారు పాపం దారుణంగా. పోలీస్ వైఫల్యం ఎంత ఉందో చూడమని చెప్తున్నారు. దారుణ హత్య అది.
డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తిని